దేవునికి మహిమ కలుగును గాక. చక్కని వీడియో అది ఇక్కడ మన నర్సాపురం దగ్గర జరిగినటువంటి చిల్డ్రన్ క్యాంప్ లో తీసినటువంటి వీడియో. మల్లవారి లంక అని చెప్పి అక్కడ జరిగినటువంటి వీడియో అది. దేవునికి మహిమ కలుగును గాక. ఓకే, మన జీవితాలను దేవునికి సమర్పించాలనుకుంటే అయ్యా అందరికీ వినపడుతుందన్న మాట? వినపడుతుందండి. అయ్యా మంచిది మంచిది. దేవునికి మహిమ కలుగును గాక. వినపడుతుందండి. మన జీవితము దేవునితో మనం నడుస్తూ ఉన్నప్పుడు కీర్తనకాడైనటువంటి దావీదు అని అంటాడు కదా, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దాన్ని దివారాత్రులు ధ్యానించినప్పుడు వాడు నీటి కాలువ ఎవరిని నాటబడిన వాడే ఆకువడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును అని చెప్పి వ్రాయబడిన ప్రకారంగా మీరు నా చేతిలో చూస్తే దీనిని ఒక మొక్క లేదా ఒక చెట్టు అని అనుకుందాం. ఈ చెట్టు ఫలించాలి అని అంటే మనం ఏం చేయాలండి? నీరు పోయాలి. ఇంకా అయ్యగారు కొంచెం ముందుకు వస్తే బాగుంటుందేమో. కట్ అయిపోతుంది. పోయాలి, సంరక్షించాలి, చుట్టూ కంచి వేయాలి. కనపడుతుందండి. సూర్యరశ్మి బాగా తగిలేలాగా ఉండాలండి. వెరీ గుడ్. నీరు పోయాలి, సూర్యరశ్మి తగిలేలా ఉండాలి, ఇంకా ఎరువు వేయాలి. ఈ మూడింటిని వేసినప్పుడు ఆ యొక్క చెట్టు గాని మొక్క గాని చక్కగా ఎదగడం మనం గమనిస్తాం. అవునండి. అలాగే క్రైస్తవ జీవితమును మనము ఒక మొక్కతో ఎంచుకుంటే మరి మనం ఎదగాలంటే ఏం చేయాలి? ప్రార్థనలో విశ్వాసంతో ఉండాలి. ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి. ప్రార్థన అనేటువంటి నీరును మనం పోసే వారముగా ఉండాలి. బైబిల్ వాక్యం అనేటువంటి ఎరువును వేసి మనం పెంచుకునే వారముగా ఉండాలి. పరిశుద్ధాత్మ అనేటువంటి సూర్యరశ్మి చేత మనము వికసించే వారముగా మనం ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడు మన జీవితము ఎప్పుడైతే దేవునితో అంటకట్టబడి ఉంటుందో, ఎప్పుడైతే దేవునితో నడుస్తామో మన జీవితం ఏమవుతుందంటే ఫలించడి పుష్పంలా తయారవుతుంది. చూసారా, కనబడుతుందండి ఫలించినటువంటి పుష్పము? అయ్యా కనబడుతుందా? మరి ఇటువంటి క్రైస్తవ జీవితం మనలో ఉన్నదా? ఎంతమంది మనము ఫలించే వారిగా ఉన్నాం? ఎంతమంది మనము దేవునితో నడిచే వారిగా ఉన్నాం? ఈ క్రిస్మస్ దినాలలో దేవునితో జీవిస్తున్నటువంటి మనము, దేవునిలో ఫలించాలనుకుంటున్న మనము మన జీవితంలో ఎంతవరకు దేవునికి నమ్మకస్తమైనటువంటి వారముగా మనం ఉంటూ ఉన్నాం? కొన్నిసార్లు దేవుని యొద్ద మనము కొన్ని తీర్మానాలు చేసుకుని ఉంటాం. దేవుని దగ్గర నేను ఇలా ఉంటానయ్యా, నేను ఇలా చేస్తానయ్యా అని చెప్తూ ఉంటాం, కానీ వాటిని మర్చిపోతూ ఉంటాం. బైబిల్ గ్రంథంలో ఒక ఆమె తనకు పిల్లలు లేరని చెప్పి ఎంతగానో బాధపడుతున్నది. ఆమె మన భాషలో చెప్పాలంటే సవతి అయినటువంటి తన భర్తకు రెండో భార్య అయినటువంటి ఆమెను మాటల చేత హింసిస్తూ ఉన్నప్పుడు ఆమె జీవితం నలిగిపోయిన, వేసారిపోయినటువంటి జీవితముగా, కృంగిపోయినటువంటి జీవితముగా ఎంతో బాధపడుతూ ఉండేటువంటి స్త్రీ బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తాం. ఎవరో గుర్తుపెట్టారా? అన్నా అండి. వెరీ గుడ్. అన్న తన జీవితంలో కృంగిపోయింది, తన జీవితంలో నలిగిపోయింది. తనకు బిడ్డలు లేనటువంటి బాధతో ఎంతగానో నలిగిపోయినటువంటి తన జీవితంలో, కృంగిపోయిన తన జీవితంలో కొన్నిసార్లు ఏం చేయాలో దిక్కుతోచిన స్థితిలో ఏం చేసిందంటే చివరికి ఒక చక్కని నిర్ణయాన్ని తీసుకుంది. ఏమనంటే వారికి ప్రతి సంవత్సరము ఒక చక్కని అలవాటు ఉన్నది. ఏమిటనంటే మందిరానికి వెళ్ళి, యెరూషలేము మందిరానికి వెళ్ళి, దేవుని సమ్ముఖానికి వెళ్ళి ప్రార్థన చేసి రావటం. ఆ సమయంలో వారు అలా ప్రార్థన చేయడానికి ఆ మందిరానికి వెళ్ళినప్పుడు, దేవుని మందసము దగ్గరికి వెళ్ళినప్పుడు, ఎప్పుడైతే హన్న ప్రాంతానికి వెళ్ళిందో ఆ మందిరములో ఏం చేయడం మొదలు పెట్టిందండి? మందిరంలో ఏం చేయడం మొదలు పెట్టింది? ప్రార్థన చేయడం మొదలు పెట్టినటువంటి ఆ అన్న తన ప్రార్థన ఎంత ఇదిగా ఉందనంటే చూసినటువంటి దైవ సేవకుడు కూడా ఏమనుకున్నాడండి? ఈమె మన మత్తురాలై ఉన్నదేమో అనుకుని తనను గద్దించడం మొదలు పెడతాడు. తనను గద్దిస్తూ ఉంటాడు. ఆ గద్దించినటువంటి సమయంలో ఏమంటది, అయ్యా నేను మత్తురాలనై ఉండలేదు, కానీ నాకు కుమారులు లేరు, నాకు బిడ్డలు లేరయ్యా, నాకు పిల్లలు లేరయ్యా, ఆ బాధతో నేను దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నానప్పుడు అక్కడ ఉన్నటువంటి దైవజనుడు, నేడు మరలా నీవు
ఈ సంవత్సరానికి ఇక్కడికి వచ్చేటప్పటికి నీ చేతిలో కుమారుడు ఉంటాడని సెలవిచ్చాడు. ఎప్పుడైతే కుమారుడు ఉంటాడని సెలవిచ్చాడో ఆమె ఆ దినమున ఒక నిర్ణయాన్ని తీసుకుంది. నాకు నిజముగానే దేవుడు కుమారుడిని ఇస్తే వాడు పాలు విడిచిన తోడనే తీసుకొచ్చి దేవుని మందిరంలో వదిలివేస్తాను అని. చూడండి, దేవుని సేవకుని ద్వారా తెలియజేసిన మాట ప్రకారముగా హన్నాకు దేవుడు కుమారుడిని ఇచ్చాడు. ఆ కుమారుడి పేరు సమూయేలు ఇచ్చిన తర్వాత హన్నా చక్కగా పెంచుతూ ఉంది. మరలా సంవత్సరం వచ్చింది. తన భర్త అయినటువంటి ఎల్కానా ఏమని చెప్పాడు? అమ్మా ఎలా రమ్మనంటే ఒకటే మాట అంది, ఇదిగో నేను దేవుని దగ్గర ఒక తీర్మానం చేసుకున్నాను, వాడు పాలు విడిచిన తర్వాత నేను అతను అక్కడ విడిచిపెడతానని. వాడు ఇంకా పాలు విడవలేదు కాబట్టి ఇప్పుడు నేను వెళ్తే వాడు అక్కడ విడిచిపెట్టి రావాలి, మళ్ళీ వాడికి ఇబ్బంది అవుద్ది కాబట్టి నేను వాడు పాలు విడిచిన తర్వాత వస్తాను అని ఆ సంవత్సరం వెళ్ళనట్లుగా ఆ తదుపరి తీసుకుని వెళ్ళి ఏం చేసింది? దేవుని మందిరంలో సమూయేలుని దేవుని మందిరంలో విడిచిపెట్టిందా? ఒక్కసారి మనం గమనిద్దాం. మనము ఎంతవరకు మనము తీసుకున్నటువంటి నిర్ణయం చొప్పున, మనము తీసుకున్నటువంటి తీర్మానం చొప్పున దేవునికి చేస్తానన్నది, దేవునితో ఉంటానన్నది, నేను ఇలా బ్రతుకుతానయ్యా అని దేవుని దగ్గర తీర్మానం తీసుకున్నటువంటి ఆ జీవితాన్ని మనము కలిగి ఉన్నాం. దేవుని కొరకు తన కుమారుణ్ణే వదిలేసింది అక్కడ. మరి మనమేం వదిలేం దేవుని కొరకు? మనలో ఉన్న అసూయ వదిలేమా? మనలో ఉన్న ద్వేషం వదిలేమా? మనలో ఉన్న కలహాలను వదిలేమా? మనలో ఉన్న ఏ చెడుతనాన్ని మనం విడిచిపెట్టాం? దేవుని కొరకు ఏం చేయగలిగాం? తాను అన్న మాట ప్రకారముగా అన్న దేవుని సముఖంలో తన కుమారుని విడిచిపెట్టగలిగింది. కానీ మనం ఏం చేస్తున్నాం? దేవునికి ఇచ్చిన మాటను మర్చిపోతూ ఉన్నాం. మన బ్రతుకులను దేవుని దగ్గర సరి చేసుకోలేకుండా ఉంటూ ఉన్నాం. మన బ్రతుకులను దేవునితో నడిపించలేకపోతూ ఉన్నాం. కానీ గమనించండి, ఎప్పుడైతే హన్న తాను చెప్పిన మాట ప్రకారంగా దేవుని సన్నిధానంలో తీసుకున్న నిర్ణయం చొప్పున ఎప్పుడైతే చేసిందో, ఎప్పుడైతే నడిచిందో, ఎప్పుడైతే దేవునితో కదా తను చేసుకున్న నిబంధనను మర్చిపోకుండా తన కుమారుని తీసుకుని వచ్చిందో, ఒక్క కుమారుడుగా ఉన్నటువంటి ఆ హన్న ఇప్పుడు ఎంతమంది అయ్యారండి? ఆ తదుపరి మనం గమనిస్తే హన్నాకు ఇంకొక 6 పిల్లలు ఉన్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. చూడండి, హన్న తన చుట్టూ వారి యొక్క సంతానం. మరి మనం ఎలా ఉంటూ ఉన్నాం? దేవునికి ఇచ్చి మనం ఫలాన్ని పొందుకునే వరంగా ఉంటాం. దేవుని దగ్గర తీసుకునే నిర్ణయాన్ని దేవుని దగ్గర మనము నెరవేర్చే వారముగా ఉండి, దేవుని చేత ఆశీర్వదించబడే వారముగా, దేవుని చేత ఫలించబడే వారముగా, ఈ క్రిస్మస్ దినాల్లో ఫలభరితమైనటువంటి జీవితమును కలిగినటువంటి వారముగా మనం ఉంటున్నామా? ఫలభరితమైన జీవితము అని అనగానే మనం లోకానుసారముగా ఎంతసేపు మనం దేవుని దగ్గర నుంచి వచ్చేటువంటి ప్రతి మాటను ఏం చేస్తామనంటే లోకానుసారమైనటువంటి విషయాలతోనే మనం పరిగణిస్తూ ఉంటాం. మీరు ఫలించుడి అని అంటగానే మనం వెంటనే ఏమనుకుంటామనంటే, మనం ఫలించడం అనంటే మనం ఒక 4 స్థలాలు కొనుక్కుని, 2 బిల్డింగ్లు కట్టుకుని, ఒక కారు కొనుక్కుని చక్కగా బ్రతకడమే మనం ఫలించడం అని అనుకుంటాం. బైబిల్ గ్రంథంలో అలాంటి మాట ఎక్కడైనా రాయబడి ఉందండి? లేదు. ఏమ్మా? లేదండి. లేదు కదా. ఫలించుడానికి ఏ ఫలము కావాలి అక్కడ? ఎవరో మంచి మాట చెప్పారు, ఏదో ఫలం కావాలన్నారు. ఏం ఫలం అండి? ఆత్మఫలము ఫలించే వారిగా ఉన్నాము మనం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో ఆత్మఫలమును గురించి రాయబడి, ఆత్మ ఫలము అని ఉందా, ఫలాలు అని ఉందా అక్కడ? అమ్మా, ఆత్మ ఫలాలు అని ఉందా, ఫలము అని ఉందా? క్లియర్ గా చదవండి ఒకసారి. ఆత్మ ఫలాలు అని ఉందమ్మా. ఫలమేమనగా అని ఉంటుంది. ఆత్మ ఫలాలు ఏమనగా అని ఉండదు అక్కడ. అంటే అక్కడ కింద ఆత్మ ఫలమేమనగా అని చెప్పిన దాని కింద ఎన్ని రకాలైనటువంటి మాటలు ఉన్నాయి? 9 రకాలైన మాటలు. ఇప్పుడు 9 రకాలైన మాటలు అంటే ఈ 9 రకాలన్నీ కలిపి ఒకటే ఫలమా లేదా 9 ఫలాలా? ఒకటే ఫలం. ఏమండి? ఒకటే ఫలము. ఏమిటి ఇప్పుడు ఆ 9 మాటలు మనం గమనిస్తే? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. అవునమ్మా? ఇవి ఉన్నాయా మనలో నిజంగా?
ఫలించడం అంటే ఇవి ఫలించాలి, క్రీస్తును మనలో కనపరచగలిగిన వారంగా ఉండాలి. క్రిస్మస్ జరుపుకుంటున్న మనము క్రీస్తు ప్రేమను చూపించలేనప్పుడు, క్రీస్తు మన పట్ల చూపించినటువంటి ఆ కరుణను మనం ఇతరుల పట్ల చూపించలేనప్పుడు, ఈ ఫలమును ఫలించలేనప్పుడు ఇక ఫలభరితమైనటువంటి క్రిస్మస్ మనం ఎక్కడ జరుపుకుంటున్నట్లు? చూడండి, చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ సంఖ్య మీకు కనబడుతుంది. దీనిలో ఇప్పుడు మనం చదివినటువంటి 9 రకాల ఫలమును, ఆ ఫలములో ఉన్నటువంటి 9 తొనలను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మొదటిది ఏంటిదండి? ప్రేమ. ప్రేమ. ఒకసారి నేను ఇది ఎగిరిపోతుందని దీనిలో వేస్తున్నాను. తర్వాత సంతోషము, సంతోషము, సమాధానము, సమాధానము, దీర్ఘశాంతము, దీర్ఘశాంతము, దయాళుత్వము, దయాళత్వము, మంచితనము, మంచితనము, విశ్వాసము, విశ్వాసము, సాత్వికము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఆశ నిగ్రహము. వీటన్నిటిని దీనిలో వేశాను. ఒక్కసారి గమనించండి, ఈ సంచిలో ఏమీ లేదు. కనబడుతుందమ్మా? ఇదిగోండి, ఇది ఒకటి మిగిలిన దీంట్లో అది కూడా వేసేస్తున్నా. అమ్మ కనిపించిందా? కనిపించిందండి. దీనిలో ఏమీ లేదు. దులుపుతున్నాను కూడా మీ ఎదుట. ఎప్పుడైతే ఈ ఆత్మఫలము కలిగిన వారముగా మనం ఉంటామో, ఎప్పుడైతే దేవునితో నడుస్తూ ఉంటామో, చాలా జాగ్రత్తగా గమనించండి. ఏమిటండి? ప్రేమ, సంతోషము, సంతోషము, సమాధానము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, దయాళత్వము, మంచితనము, మంచితనము, విశ్వాసము, విశ్వాసము, సాత్వికము, సాత్వికము, ఆశా నిగ్రహం. వీటిని కలిగి ఎప్పుడైతే మనము జీవిస్తామో, వీటిని కలిగి మనం ఎప్పుడైతే నడుస్తామో, ఇప్పుడు చాలా జాగ్రత్తగా గమనించండి. కొంతమందిలో ఇవన్నీ ఉంటాయా? కొన్ని ఉంటాయా? ఏమండి? కొన్ని ఉంటే మనం ఫలం ఫలించిన వారమా? అన్ని కలిసి ఉండాలా? లేకపోతే ప్రేమ ఉండి సంతోషం లేకపోతే సరిపోతుంది? లేకపోతే సంతోషంగా ఉండి ఇతరుల పట్ల ప్రేమ లేకపోతే సరిపోతుందా? సమాధానం లేకుండా ఉంటే సరిపోతుందా? కానీ ఇవన్నీ ఉండి విశ్వాసం లేకపోతే సరిపోద్దా? ఇవన్నీ ఉండి ఆశయ నిగ్రహం లేకుండా ఉంటే సరిపోద్దా? ఏదో ఒకటేనా కదా మనలో లేదు, అప్పుడు ఫలం కంప్లీట్ కాదా? ఏమండి? ఎప్పుడైతే చూడండి, దేవునికి మన జీవితాన్ని సమర్పించుకుని వీటన్నిటిని మనము కలిగి ఉంటామో, చూసారా? ఒక్కొక్కటి విడివిడిగా వేసినటువంటి ఆ మాటలను మనము కలిగి ఒకే రీతిగా మనము బ్రతికితే ఆయనతో మనం అంటుకట్టబడిన వారముగా ఏక శరీరులమయ్యాం. ఎలా అయ్యామండి? మనందరము శరీరము ఆయా భాగములైనప్పటికీ మనందరము ఎవరము? ఏక శరీరులు అన్నట్లుగా ఆయనలో ఉన్నటువంటి ఆ ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వం, మంచితనము, సాత్వికం, విశ్వాసం, ఆశా నిగ్రహం అన్నవి మరి మనలో కూడా ఉండాలా లేదా? మరి ఇవి లేని క్రిస్మస్ మనం జరిపితే ఎంతవరకు అది నిజమైన క్రిస్మస్ అంటారు? ఏమండి? ఈరోజు క్రిస్మస్ పండగ రాగానే మనం క్రిస్మస్ పండగ అని చెప్పి అని అంటూ ఉంటాం. కానీ ఎంతవరకు నిజమైనటువంటి క్రిస్మస్ ఆరాధన? ఇందాక మనం చెప్పాను, క్రిస్మస్ అనగానే క్రీస్తుకి ఆరాధన చేయటం. ఎంతవరకు నిజముగా ఆయన ఆరాధిస్తూ ఉన్నా? ఎంతవరకు నిజముగా దేవుని చేత ఫలించే వారముగా, దేవుని దగ్గర తీసుకున్న నిబంధన ప్రకారముగా జీవించి వృద్ధి చెందే వారముగా, దేవుని ఆత్మ ఫలమును ఫలించే వారముగా? ఇంకొక ఫలము దేవుడు కోరుకునేటువంటిది ఏమిటనంటే, ఆత్మ ఫలముతో పాటు మనము ఫలించడం అనేది అర్థం ఏంటో తెలుసా? రక్షించబడినటువంటి నీవు ఇతరులను రక్షించవలసిన బాధ్యత నీలో ఉంది. ఆ ఫలాన్ని కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. నేను రక్షించబడ్డానని చెప్పుకుంటున్నాను, నీవు ఎంతమందిని దేవుని దగ్గరకు నడిపించావు? సమరయ స్త్రీ దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు ఆమె చేసినటువంటి కార్యముల గురించి చెప్పగానే వెంటనే గ్రామంలోనికి వెళ్ళి గ్రామ ప్రజలందరికీ దేవుని గురించి చెప్పి ఆ గ్రామ ప్రజలందరినీ దేవుని దగ్గరికి తీసుకుని వచ్చింది. మనం ఎంతమందిని తీసుకుని వచ్చాం? ఈ క్రిస్మస్ దినాల్లో మనం ఎంతమందిని దేవుని ఆరాధించే వారిగా మారుస్తూ ఉన్నాం? క్రిస్మస్ అనగానే ఇవాళ చాలా వరకు ఏమవుతుందంటే, అంతకుముందు నేను మీటింగ్ లో కూడా చెప్పాను, నేను జూమ్ మీటింగ్ లో పోయిన శనివారం నాడు
చాలా వరకు పేరు గొప్పలకు మాత్రమే క్రిస్మస్ పండుగలు జరుగుతున్నాయి తప్ప ప్రజల రక్షణార్థమైనటువంటి క్రిస్మస్ పండుగలు, క్రిస్మస్ మీటింగులు జరగట్లేదు. ఇటువంటి ఆరాధన మనము దేవునికి చేస్తూ ఉన్నాం. అందుకొరకైనా క్రీస్తు లోకానికి వచ్చిన మన ఆర్భాటాలు చేసుకోవడానికి, మన స్థాయి ఏంటో చూపించుకోవడానికి, క్రిస్మస్ల ద్వారా మనం ఎంత గొప్పగా జరుపుకున్నామో చెప్పుకోవటానికా? ఏమండి? మరి ఎలాంటి క్రిస్మస్ ను కలిగి ఉన్నామో ఇప్పటికైనా నిజమైన క్రిస్మస్ ను జరిగిస్తూ మనము మనస్ఫూర్తిగా మన పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో ఆయన ఆరాధించే వారముగా, అనేకులను క్రీస్తు దగ్గరికి నడిపించే వారముగా, ఎప్పుడైతే దేవుని సన్నిధానములో, ఆ పరలోక రాజ్యములో సంతోషము కలుగుతాయని బైబిల్ గ్రంథంలో రాయబడిందండి. ఒక పాపి రక్షించబడినప్పుడు మాత్రమే పరలోకములో నిజమైన సంతోషం. మరి ఆ రక్షించబడకుండా మనం ఇక్కడ ఏదో పండగ అని చెప్పి సంతోషం జరుపుకుంటే, ఈ సంతోషములో, ఈ పండగ దినాల్లో, పండగ పేరు చెప్పుకుని జరుపుకున్న ఈ క్రిస్మస్ మీటింగుల్లో, సెమీ క్రిస్మస్ల్లో మరి ఒక్క ఆత్మ కూడా రక్షించబడపోతే మనము చేసేటువంటి ఆ కార్యక్రమం ద్వారా దేవుని సంతోషిస్తాడంటారా? ఒకసారి ఆలోచన చేద్దాం. మనం జరుపుకునేటువంటి పండగ దేవుణ్ణి సంతోష పెట్టేవారముగా, దేవుణ్ణి ఆరాధించేవారంగా, దేవుణ్ణి మహిమపరిచేవారంగా జరుపుకుంటున్నామో, లేకపోతే మన గొప్పలు, మన పేరు ప్రఖ్యాతలు మనం ఎంత బాగా చేశామని చెప్పుకోవడానికి చేసుకుంటున్నామో గమనించుకుంటూ, ఎంతవరకు మనము దేవునితో అడ్డుకట్టబడే వారముగా, ఫలించే వారముగా, దేవుని ప్రేమను వ్యక్తపరిచే వారముగా మనం జీవిస్తున్నామో గమనించుకుంటూ, ఈ ఆత్మ ఫలములో ఉన్నటువంటి 9 రకాల ఆ అలవాట్లను, ఆ జీవన శైలిని మనము కలిగి క్రీస్తును పోలిన వారముగా నడుచుకుంటూ ఆయన రాజ్యంలో ప్రవేశించే వారుగా ఉందాం. మీ అందరికీ ప్రభు దీవించును గాక. ఆమేన్. గురు చాలా చక్కగా మరి కూడా దేవుడి యొక్క లేఖన భాగాలు ఏ రీతిగా వివరించాలి, ఎలా ఫలించాలి. నిజమే, ఒక ఫలం మనలో లేకపోయినా క్రీస్తులో ఫలించాలి. ఏదో ఒక ఫలానికి పరిమితి ఆ క్రీస్తుని ప్రేమిస్తున్నాము అని చెప్తున్నాం, కానీ మొత్తం ఫలాలన్నీ కూడా లేవు. దేవుడు మనం ఫలించాలని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. నిజమైన క్రిస్మస్ ఏమిటంటే క్రీస్తులో మనం అంటుకట్టి ఫలించుటే. ఇదే నిజమైన క్రిస్మస్. అలాగే మనం ఫలించితే కాక అనేకులను ఆ యొక్క ఫలవర్ధంగా లేక అనేకులను ఫలించేవారుగా మనం చెయ్యాలి. మరొక విషయం ఇంకేంటంటే, క్రీస్తు పంచిన ప్రేమ మనం ఎలాగైతే పొందుకున్నామో అదే ప్రేమ ఇతరులకు పంచడమే క్రిస్మస్. ఏమండి? మనకి మనము చేసుకుని మనకు మనమే సంతోషంగా లేక మనకు మనమే సమాధానంగా ఉండి కాదు, కానీ క్రిస్మస్ అంటే గివింగ్, అంటే ఇవ్వాలి. అనేకులకు మనము ఇచ్చేవారుగా ఉండాలి. మరి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, వస్త్రాలు లేనంటి వారికి వస్త్రాలు ఇవ్వాలి. అండి, ఆహారం లేనంటి వారికి ఆహారం పెట్టాలి. ఎవరికైతే ఇక మరి ఉండడానికి నివాసం లేక అల్లాడిపోతున్నట్టు వారికి ఈ చలికాలం సమయంలో మనకు తోసిన సహాయం, అగ్గులు గాని టవళ్ళు గాని ఇటువంటి చేసి చాలా మంది ఆ క్రిస్మస్ సెలబ్రేషన్ చేస్తూ ఉంటారు. క్రిస్మస్ లో మనం చేయవలసింది ఇదే. దేవుడు కూడా ఆశించున్నది, మన నుండి కోరుకున్నది ఏంటంటే క్రిస్మస్ ఎలా చేయాలంటే మనం ఇవ్వాలి. అదే మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా ఆ పరమును విడిచి, ఏమండి, ఆయన పరమును విడిచి భూమికి వచ్చాడంటే ఆయన ఇవ్వడానికి వచ్చాడు. ఏమి ఇవ్వడానికి వచ్చారు అని అంటే, యేసు ప్రభు వారు ప్రాణాన్ని త్యాగం చేయడానికి నీ కొరకు నా కొరకు వచ్చారు. ఆయన త్యాగం చేసి మన దగ్గరికి వచ్చారు. ఆ త్యాగాన్ని మనం గుర్తించి అనేకులను రక్షణ భాగ్యములు నడిపించుటే నిజమైన క్రిస్మస్. అటువంటి క్రిస్మస్ లో మనం ఎన్ని చేస్తే అంతమంది రక్షించబడతారు. అట్టి కృప దేవుడు మనందరికి దయచేస్తాడు. కనుక చక్కగా వాక్యాన్ని అందించిన దైవజనులు, మిమిక్రీ ద్వారా వాక్యాన్ని అందించిన దైవజనులు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి సమయం అవుతుంది. మరి సమయంలో ఒక ప్రత్యేకమైన పాట ఉందాం. సిస్టర్ గారు మరి చాలా పద్మజ గారు ఆమె యొక్క గొంతు వినాలని మేమైతే ఆశిస్తున్నాం. మరి సిస్టర్ గారికి ప్రత్యేకమైన వందనాలు. అమ్మ పాట పాడండి.
పల్లవి చరణం అయినా పర్లేదు, లేకపోతే పాట కంటిన్యూ చేసినా పర్లేదు. తదుపరి మరి కేక్ కటింగ్స్ ఉన్నాయి. తర్వాత దైవజనులు ఉంటే వారికి కూడా వర్తమాన అవకాశం ఇస్తాం. ఈ రోజు ఒకవేళ ఒక 10 నిమిషాలు అటు ఇటు అవుద్ది, ఏం కంగారు పడదు. ఓకే. ముందుగా నాకు సమయం ఇచ్చిన దైవ సేవకులకు, అలాగే జూమ్ లో ఉన్న సేవకులందరికీ నా వందనాలు, సేవకురాలకి నా వందనాలు, అలాగే జూమ్ లో ఉన్న విశ్వాసులందరికీ నా వందనాలు. మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్. ఒక పాట పాడుకుని దేవుని నామాన్ని మహిమపరుద్దాం. జోలాలి పాడాలి, జోల పాడాలి, చిన్నారి యేసు బాబుకు లాలి పాడాలి, నేనే జోల పాడాలి, జోలాలి పాడాలి, జోల పాడాలి, చిన్నారి యేసు బాబుకు లాలి పాడాలి, నేనే జోల పాడాలి. వరకన్య మరియమ్మ ధర నిన్ను కన్నది, వరకన్య మరియమ్మ ధర నిన్ను కన్నది, పరలోక మహిమాలన్నీ నీ అందే దాగెనులే, పరలోక మహిమాలన్నీ నీ అందే దాగెనులే, చిన్నారి బాలుడా మమ్మేలే దేవుడా, చిన్నారి బాలుడా మమ్మేలే దేవుడా, దేవుని బాలుడవా జనులందరి దేవుడవా, దేవుని బాలుడవా జనులందరి దేవుడవా, పసిపాకల వెలిసావా మా ముందర నిలిచావా, పసిపాకల వెలిసావా మా ముందర నిలిచావా, జోలాలి పాడాలి, జోల పాడాలి, చిన్నారి యేసు బాబుకు లాలి పాడాలి, నేడే జోల పాడాలి. గగనాల తారదిగో గాబ్రియేలు దూతదిగో, గగనాల తారదిగో గాబ్రియేలు దూతదిగో, గొల్లలు తెలిపిన వార్తదిగో జ్ఞానుల నడిచిన దారదిగో, గొల్లలు తెలిపిన వార్తదిగో జ్ఞానుల నడిచిన దారదిగో, చిన్నారి బాలుడా మమ్మేలే దేవుడా, చిన్నారి బాలుడా మమ్మేలే దేవుడా, దేవుని బాలుడవా చినులందరి దేవుడా, దేవుని బాలుడవా చినులందరి దేవుడా, పసిపాకల వెలిసావా మా ముందర నిలిచావా, పసిపాకల వెలిసావా మా ముందర నిలిచావా, జోలాలి పాడాలి, జోల పాడాలి, చిన్నారి యేసు బాబుకు లాలి పాడాలి, నేడే జోల పాడాలి, జోలాలి పాడాలి, జోల పాడాలి, చిన్నారి యేసు బాబుకు లాలి పాడాలి, నేడే జోల పాడాలి. హల్లెలూయా. ఇంతపడి మరి ప్రభు నామాన్ని గణపరిచిన గారికి చాలా వందనాలు. మరి లైన్ పెంచుకుందామా? పర్లేదు, వాయిస్ అంతా బాగుంది, మంచి పాట పాడారు. ప్రభుకు వందనాలు అయ్యా. మరి సమయంలో మరి ఆలస్యం చేయకుండా దైవజనులు ఇంకెవరన్నా ఉన్నారమ్మా? విజయ్ కుమార్ గారు ఉన్నారండి, షబియా గారు ఉన్నారు, జీవన్ కుమార్ గారు ముగ్గురు ఉన్నారు. అయ్యగారు ఇంకా ముగ్గురు ఉన్నారు, ముగ్గురికి ఇచ్చేయండి అయ్యగారు సమయం. ఓకే ఓకే. దైవజనులు విజయ్ కుమార్ అయ్య గారు. విజయ్ కుమార్ గారు, విజయ్ కుమార్ గారు, విజయ్ కుమార్ గారు అమ్మగారికి ఇచ్చేయండి. ఇలాగా అత్తమ్మ రైట్ అమ్మా. షబియా గారు. రైట్. ఈ సమయంలో మరి పాస్టర్ అమ్మ గారు ఒక సమయాన్ని గుర్తించి 10 నిమిషాలు లేక 5 నిమిషాలు ఇలా కుదించుకుంటూ వస్తూ ఉన్నాం సమయాన్ని. కాబట్టి సమయం అవుతుంది కనుక
అమ్మగారికి సమయం ఇస్తున్నాం. ఫస్ట్ అమ్మగారు తీసుకోండి, ఒక 5 నిమిషాలు మీరు వాక్యాన్ని వివరించండి. గ్రీటింగ్స్ మాత్రమే తెలియజేయమని సమయాన్ని ఇస్తున్నాం. అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రిస్మస్ శుభాకాంక్షలు. మరి అందరికీ, మనందరికీ కూడా వాక్యం తెలుసు. యేసు ప్రభు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చారు సమస్తము మనం ఎరిగి ఉన్నాం కాబట్టి 3 మాటలు చెప్పి నేను ముగిస్తాను. యేసు ప్రభు ఈ లోకానికి రావడానికి ముఖ్య ఉద్దేశము బైబిల్లోని చిందాక అయ్యగారులు కూడా చెప్పారు. ఆ ఉద్దేశము మనందరికీ తెలుసు. మత్తయి సువార్త మరి 1వ అధ్యాయము 21వ వచనంలో ఉంటది. ఆమె కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. కన్యక గర్భంలో మరి ఆయన జన్మించినట్టు మనం ఆయనకు యేసు అని పేరు పెట్టబడును అనే మాట ఉంటది. మొట్టమొదటిగా ఆయన ఈ లోకానికి రావడానికి కారణము ఉద్దేశం ఏంటంటే పాపులను రక్షించడానికి. పాపిని ప్రేమించాడు, పాపిని రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. దేవతలు దేవుళ్ళు అనబడే వారి సిస్టమ్ వేరుగా ఉంది. దుష్ట రక్షణ శిక్ష, శిక్ష రక్షణ, దుష్టులను శిక్షించడానికి వచ్చాడంటే శిక్షులను రక్షించడానికి వచ్చారని అంటారు. కానీ మన దేవుడైతే పాపులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. మరి పాపులు ఎవరు అంటే అందరము పాపులమే, ఏ భేదం లేదు. ఈ లోకంలో పుట్టిన మానవ జాతి సర్వజాతి మరి అందరం కూడా పాపులమే. అయ్యగారులు ఇందాక చక్కగా చెప్పారు. మరి ఆదాము హవ్వమ్మ నుంచి పాపము స్టార్ట్ అయింది. మానవుడు దేవునికి దూరమైనాడు. దూరమైనటువంటి ఆ ప్రేమను, ఆ అనుబంధాన్ని మళ్ళీ తనకు దగ్గర చేసుకోవడానికి ఈ లోకానికి వచ్చి యేసు ప్రభు వారు మన కొరకు ప్రాణం పెట్టారు. మరి అవన్నీ మనకు తెలిసినవే. మొట్టమొదటిది ఏంటంటే పాపులను రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన మెయిన్ ఉద్దేశము పాపం నుంచి మనల్ని పరిశుద్ధులుగా చేయడానికి వచ్చాడు. తర్వాత ఆయన జీవితాన్ని గాని మరి దేవుని యొక్క స్పెషాలిటీ ఏంటంటే పరిశుద్ధుడు అని మనం గ్రంథాన్ని మనం చదువుతున్నాం. పరిశుద్ధమైనటువంటి దేవుణ్ణి మనం ఈ రోజు కలిగి ఉన్నాం. పాపమే ఎరగనటువంటి మరి మంచి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆ సత్యాన్ని మనం ఎరగాలి. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే తారను చూసి మరి జ్ఞానులు వచ్చి సాగిల పడ్డట్టుగా మనం చూస్తున్నాం. మరి నేను ఒకటే ఒక మాట చెప్తాను ఏంటంటే ఆ స్టార్ ను చూసి ఎలాగైతే వాళ్ళు మరి పూజించడానికి, ఆరాధించడానికి దేవుణ్ణి వచ్చారో మనం కూడా ఆ స్టార్ లాగా వెలగాలి యేసయ్య కోసం. ఆ నక్షత్రం లాగా మనం వెలిగి అనేకులకు మాదిరిగా ఉండి యేసు ప్రభు దగ్గరికి తీసుకురావాలి. అదే క్రిస్మస్ యొక్క ఉద్దేశం. ఆయనను ఆరాధించాలి. తర్వాత ఆయన కొరకు సువార్తను ప్రకటించి అనేకులను మరి రక్షణలోకి తీసుకురావాలి. రక్షకుడు అంటేనే మరి రక్షించడానికి వచ్చాడు ఆయన. కాబట్టి యేసు ప్రభు వారు ఆ ఉద్దేశాన్ని మనం గమనించి ఈ క్రిస్మస్ దినాల్లో సువార్తను ప్రకటిద్దాం. ఒక స్టార్ లాగా మనం కూడా మనల్ని చూసిన వారు యేసయ్య దగ్గరికి రావాలి. మరి వాళ్ళు స్టార్ చూసి ఆనంద భరితులైపోయి మరి ఆ శిశువు పుట్టాడని వచ్చినారు కదా యేసయ్య దగ్గరికి. అలాగే నువ్వే ఒక స్టార్ గా వెలిగితే, ఇంటి మీద స్టార్ పెట్టుకోవడము, చర్చి మీద స్టార్ పెట్టుకోవడం కాదు, కానీ నీవే ఒక స్టార్ లాగా ఈ లోకంలో వెలిగితే, ఎస్తేరు అంటే నక్షత్రం, ఒక నక్షత్రం లాగా వెలిగింది. అనేక ప్రజలను రక్షణలోకి, యూదా ప్రజలందరినీ రక్షించుకుంది తన ప్రార్థనల ద్వారా, తన ద్వారా. అదే విధంగా మనం కూడా ఈ లోకానికి ఒక నక్షత్రం లాగా ప్రకాశిద్దాం యేసయ్య కోసము. ఆయన సువార్తను చాటుదాం. ఆయన జనన దినాల్లో మరి ఆయన కొరకు మనము మరి ప్రకటించి ఆయనకు మాదిరిగా ఆయన ఎలాగైతే ఈ లోకంలో పాపం లేకుండా జీవించాడో అలాగే మనం కూడా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. పాపులం కానీ ఆయన రక్తం ద్వారా మనం పరిశుద్ధపరచబడాలి. మరి పరిశుద్ధపరచబడుతూనే ఉన్నాం దినదినం. ఎందుకంటే మానవుడు జన్మదా పాపి,
కర్మదా పాపి అనుదినం కూడా పాపములు ఉంటారు. కాబట్టి ప్రతి పాపముల నుంచి దేవుడు మనల్ని విడుదల చేయాలని కోరుకుందాము. రోజు రోజు పరిశుద్ధపరచుకుందాం ఆయన లేఖనాల ద్వారా. మరి ఆయన జననాన్ని మనం జ్ఞాపకం చేసుకొని మరి దేవుడు గొప్ప దేవుడు అని అనేకులకు చాటి చెప్దాం. మరి అవకాశం ఇచ్చిన అయ్య గారికి మరి వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ఆమేన్. మంచిది అమ్మగారు, చాలా చక్కటి మరి చాలా చక్కటి వర్తమానాన్ని విన్నాం ఈ సమయంలో. అవును, మరి మనమే ఒక స్టార్. ఒక క్రైస్తవులు అంటేనే స్టార్. మనము వెలిగితే అనేకుల్ని ఏం చేస్తామట? వెలిగిస్తామండి. నిజంగా మనం వెలగాలి. మొదట చాలా మంది అనుకుంటుంటారు, మనం ఒక కొవ్వొత్తి వెలిగించి చీకడుండి గదిలో పెట్టామనుకో, అది ఏం చేస్తుంది? మొత్తం వెలుతురిని ఆ రూమ్ అంతా కూడా వెలుతురినిస్తుంది. మన ఇంట్లో మనము క్రీస్తు కొరకు ఎలగబడినప్పుడు కుటుంబాన్ని అంతటి కూడా మనము సత్యంలోనికి నడిపిస్తాం. ఎందుకంటే యథార్థమైన దాని కొరకు మనము కనిపెట్టుకుని యథార్థమైన దాని కొరకు మనం ఎదురు చూస్తున్నాం కనుక ఆ వెలుగు ఎవరు, అసలు ఈ యొక్క వెలుగునిచ్చిన దేవుడు ఎవరు అనేది చీకటిని తొలగింపజేసి వెలుగును మన హృదయాలలోకి పెట్టగలిగిన దేవుడు ఎవరు అనే ఆలోచన కలిగినప్పుడు నిజంగా మనం వెలిగితే అనేక వెలిగిస్తాం. నిజమే, అమ్మగారు చెప్పారు చక్కని మాట. ఇంటి పైన స్టార్ ఉంటే సరిపోదు అండి. క్రిస్మస్ అనగా చాలా మంది ఏం చేస్తారంటే ఇంటి పైన స్టార్ ఇంట్లో మరి మనం మాట్లాడకూడదు, మనకు అర్థమైపోయింది కనుక ఇటువంటి సందర్భాలు చాలా మంది చేస్తూ ఉంటారు. ఇవి కాదు, మనం నిజమైన క్రిస్మస్ అంటే నీవు వెలిగించబడాలి, మనం వెలిగించబడాలి, అనేకులను క్రీస్తులో వెలిగింప చేయాలి. చాలా చక్కటి సందేశం. ఆ యొక్క ఇచ్చిన సమయానికి ముందుగానే మరి ముగించి మరి మమ్మల్ని ప్రేమించిన అమ్మగారి బట్టి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. సమయంలో మరి మరొక దైవజనులు మనకున్నారు, వారికి కూడా ప్రత్యేకమైన సమయం ఇద్దాం. అయ్యగారు విజయరాజు విజయ్ కుమార్ అయ్య గారు. ఓకే కూడా వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను బ్రదర్. అందరికీ వందనాలండి. క్రిస్మస్ శుభాకాంక్షలు మీకు తెలియజేస్తా ఉన్నాను. చక్కని బాబు గారికి అలాగే ఇంకా కూడి వచ్చిన వారందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. ఉదయకాల సమయంలో చక్కని వర్తమానము, అదే విధంగా మంచి గ్రీటింగ్స్ వినడానికి దేవుడు సహాయం చేస్తూ వచ్చారు. వాక్యంలో రాయబడినట్లుగా మనందరికీ తెలుసు, ఎందుకంటే చిన్ననాటి నుంచి కూడా క్రిస్మస్ అదొక అకేషన్ గా లోకస్తులు చేసుకుంటున్నట్టుగానే పండగగా మనం చేసుకుంటా ఉన్నాం. బైబిల్లో మరి పండగ చేసుకోమని పాత నిబంధన కాలంలో ఉంది. నూతన నిబంధన కాలంలో పండగలు పబ్బాలు కాదు, కానీ అది క్రిస్మస్ అనేది ఏదో ఒక నెలలోనో ఒక రోజునో చేసుకుని మళ్ళీ విడిచిపెట్టి మర్చిపోయేది కాదు. నిజమైనటువంటి క్రైస్తవుడికి జీవితాంతము కూడా క్రిస్మస్ జరుగుతూనే ఉంటుందండి. ప్రభువులో మనం ఉన్నప్పుడు ఇందాక దైవజన్ చెప్పినట్లు ఆత్మీయంగా మనం ఫలిస్తూ ఉంటే ప్రతి దినము క్రిస్మస్ ఆనందాన్ని మనం మరి మన జీవితంలో వ్యక్తిగతంగా అలాగే మరి కుటుంబంగా సంఘంగా మనం అనుభవించడానికి అవకాశాలు ఉంటాయి. క్రిస్మస్ అంటే ఏంటంటే టు హ్యాపీనెస్. ఎందుకంటే ఒక చోట రాయబడింది కదా, ఇదిగో ప్రజలందరికీ కలుగుబోవు మహా సంతోషకరమైన సువార్తమానం తెలియజేస్తున్నాను. బట్టి హ్యాపీనెస్ అనేది అది కొద్ది రోజులు ఉండి తర్వాత మరి ఈ నెల ఉంటది, నెక్స్ట్ మళ్ళీ మామూలే. ఎందుకంటే ఇంట్లోకి మనం సున్నం వేస్తాము, లేకపోతే పెయింటింగ్లు వేస్తాము, అన్ని మన గిన్నెలన్నీ తీసి తోముతాము, మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ అవి పైకి వెళ్ళిపోతాయి. మళ్ళా నెక్స్ట్ ఇయర్ మళ్ళీ తీసి వాటిని కడుగుతుంటాం. ఇది కాదండి క్రిస్మస్ అంటే, ఇలా చేసుకునేది కాదు. కానీ నిజమైన క్రైస్తవుడు నిత్యము దేవుల్లో ఆనందిస్తాడు. తన ఆనందాన్ని ఇందాక సిస్టర్ గారు చెప్పినట్లుగా, సఫియా గారు చెప్పినట్లుగా అనేకులకు ఆ ఆనందాన్ని పంచుతాడు. చూడండి, మరి గొర్రెల కాపర్లు మరి దూత చెప్పగానే ఆ ఆనందకరమైనటువంటి వార్తను విన్నారు. విని అనుకున్నటువంటి ప్రదేశానికి వెళ్ళారు, ప్రభుని చూశారు, సంతోషించారు. అక్కడతో వాళ్ళు విడిచిపెట్టలేదు. కానీ వారు పొందినటువంటి ఆనందాన్ని, వారు చూసినటువంటి ఆ యొక్క దృశ్యాన్ని మరి వాళ్ళు అనేక మందికి పంచారు. అంతేకాకుండా జ్ఞానులు
మరి వారు కూడా అంతే. వారు ఏమైతే మరి దూత ద్వారా హెచ్చరించబడ్డారో, ఏ నక్షత్రాన్ని అయితే చూసి వారు మరి ప్రభువుని వెంబడించాలని వెళ్ళారో, చివరికి ప్రభువుని కలుసుకున్నారు. ప్రభువుని కలుసుకున్న తర్వాత ఒక రాయబడింది, ఎంతో సంతోషాన్ని, ఆనందాన్ని వారు పొందారు. అయితే అక్కడతో వారు విడిచిపెట్టలేదు, కానీ ఆ సంతోషాన్ని వారితోనే అది నిలిచిపోలేదు. అనేక మందికి వారి సంతోషాన్ని పంచారు. అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ క్రిస్మస్? టు షేరింగ్ విత్ అదర్స్. అంటే ఇతరులకు మనకున్నటువంటి ఆనందాన్ని, సంతోషాన్ని మరి ఏమైతే ప్రభు ద్వారా మనం పొందుకుంటున్నామో అది ఒక రోజులో, ఒక నెలలో మనం పంచేది కాదు, కానీ నిత్యము, జీవితాంతము మనం ఉన్నంత కాలం కూడా మరి ఇతరులతో షేర్ చేసుకుంటూ మరి అనేకులను కూడా ఇదే ఆనందంలోకి, ఇదే ఆనందమయ దేవుని ఎందుకు నడిపించే వారంగా మనం ఉండాలి. దాని కొరకే ఒక చిన్న మాట చదివి వినిపిస్తాను. దానియేలు రాసిన గ్రంథము, ఇందాక సిస్టర్ గారు చెప్పినట్లుగానే స్టార్ గురించి చెప్పాలని ఆశపడుతున్నాను. దానియేలు రాసిన గ్రంథము 12వ అధ్యాయము మరి 3వ వచనంలో ఈ విధంగా రాయబడింది, బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రం వలె నిరంతరము ప్రకాశించెదరు. వీరు ఎవరైతే అనేకులను నీతి మార్గంలో నడుచుకున్నట్లు, ఈ ఆనందమయ మరి అకేషన్ లో, లేకపోతే ఈ ఆనందమయ దేవుని యొద్దకు నడిపించేటువంటి వారు ఎవరైతే ఉంటారో వారంట నిత్యము ప్రకాశించేటువంటి స్టార్స్ అంటండి. మనకి లోకంలో కూడా చాలా మంది స్టార్స్ ఉన్నారు. ఏమంటే ఎన్నెన్నో పేర్లు ఉన్నాయి. సూపర్ స్టార్ అని, ఆ స్టార్ అని, ఈ స్టార్ అని, ఇవన్నీ కూడా ఏంటంటే రాలిపోయే స్టార్లు. కానీ దేవుని ప్రియమైన వాళ్ళరా, ఎందరైతే అనేకులను ప్రభు వైపు తిప్పుతారో వారంట మరి నిరంతరము ప్రకాశించేటువంటి స్టార్స్, ఎవర్ లాస్టింగ్ స్టార్స్ అంటారు. నిత్యము ప్రకాశిస్తారు. కనుక ఆ విధంగా మరి ప్రభు ఈ లోకానికి వచ్చారు. ఆయన ఒక స్టార్ లాగానే జీవించారు. అంతేకాదు అనేకులను తండ్రి మార్గం వైపు, పరలోక మార్గం వైపు ఆయన నడిపించడానికి చేసిన త్యాగము, ఆయన చూపిన ప్రేమ, ఆయన చూపిన మాదిరి మనందరం తెలుసు. కనుక మరి ఆయనను మనం ఏదో అకేషన్ చేసుకుంటూ, ఇందాక బ్రదర్ చెప్పినట్లుగా ఈ లోక సంబంధమైనటువంటి అట్టహాసాలు ఇవి కాదు. కానీ దేవుని బిడ్డలారా, లోకము చాలా అక్కర్లో ఉంచబడింది, చాలా బాధలో ఉంది, దుఃఖంలో ఉంది. అనేకులు నరక పంచునున్నారు. కనుక వారికి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క మరి జన్మను సార్థకం చేసే విధంగా మనమే ఒక స్టార్స్ వలె నిత్యము, ఈ నెల కాదు, వచ్చే నెలని కాదు, కానీ నిత్యము వారికి మాదిరికరంగా ఉండే విధంగా ప్రభు మనకు సహాయం చేయను గాక. దేవుడి మాటలు దీవించను గాక. ఆమెన్. థ్యాంక్ యూ బ్రదర్, నాకు అవకాశం ఇచ్చినటువంటి చంద్రబాబు గారికి వందనాలు. థ్యాంక్ యూ బ్రదర్. అయ్యగారికి ప్రత్యేకమైన వందనాలు. చాలా థాట్ మెసేజ్, సమయాన్ని బట్టి మరి ఇచ్చారు. వందనాలు. ఇంతవరకు కూడా మరి నిజమైన స్టార్ ఉండాలి అనే విషయం మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనల్ని వెలిగించడానికి ఈ లోకానికి వచ్చారు. మరి దానియేలు గ్రంథంలో మనం చూస్తాం. వారు కూడా అక్కడ 3 స్టార్లను కూడా మనం చూస్తాం. షద్రక్, మేషక్, అబేద్నెగోలు ప్రభు కొరకు వాడబడిన ఒక స్టార్లను మనం వాళ్ళు చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రాణాపాయము వారి వద్దకు వచ్చినప్పటికీ, మరణమే వారు కళ్ళ ముందు ఉన్నప్పటికీ, అగ్నిగుండం ఎదురుగా ఉన్నప్పుడు కూడా ఏ మాత్రము భయపడకుండా మేము క్రీస్తు కొరకే బ్రతుకుతాం, క్రీస్తు సువార్తను ప్రకటిస్తాం, క్రీస్తే మమ్మల్ని బ్రతికిస్తాడని వారు అక్కడ మనకు కనపడతారు. దానియేలు గ్రంథంలో వారు నిజమైన స్టార్, అంటే క్రీస్తు కొరకు బ్రతికేటట్టు వాడు. ఆ రీతిగా క్రీస్తు మనల్ని బ్రతికించడానికి ఆయన ఈ లోకానికి వచ్చి, ఆయన ఒక స్టార్ గా నీ యొక్క జీవితాలు, అంటే చీకటిగా ఉన్న మన జీవితాల్ని, నశించిపోతున్న మన జీవితాల్ని వెలిగించడానికి ఆయన ఒక స్టార్ గా మన మధ్యలోకి వచ్చాడు. ఆ యొక్క స్టార్ యేసుక్రీస్తు ప్రభువారు అయితే అది మన హృదయంలో నిత్యము ఆయన వాక్యం ద్వారా వెలిగింపబడాలి. అలా మనం వెలిగింపబడితే అనేకులను వెలిగిస్తాం. కాబట్టి చక్కటి వాక్యాన్ని అందించిన, ఆ గ్రీటింగ్స్ తెలియజేసిన దైవజనులకు మరొకసారి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి మరొక దైవజనులు ఉన్నారు లేరా? కట్ అయ్యారమ్మా. అగాపే మినిస్ట్రీ ఏదో వచ్చింది, హాస్పిటల్లో ఉన్నారండి. ఓకే, మంచిది. మరి సమయంలో ఇంకా దైవజనులు ఎవరు రాలేదు కదమ్మా, లిస్ట్ కింద కనున్నారు.
లేరండి, రామకృష్ణ గారు డ్రాప్ అయిపోయారు. పేపర్ ఓకే, నాది వెళ్ళట్లేదు కిందకి, ఇది లిస్ట్ చూపిస్తలేదండి. అదండి, రామకృష్ణ గారు డ్రాప్ అయిపోయారు, ఇంకెవరు లేరండి. సరే మంచిది. మరి సమయంలో ఆలస్యం చేయకుండా మనము ఇంకా కేక్ కటింగ్ సర్వీస్ ఉంది కాబట్టి చేసుకుందాం. ఇంకా లాస్ట్ ఆఖరి సమయం, మరి సమయం కూడా అవుతుంది కనుక అందరు కూడా కేక్స్ తెచ్చుకున్నారమ్మా? అందరి దగ్గర లేకపోతే మన విక్టర్ బాబు గారి దగ్గర ఉన్న అందరూ సెలబ్రేట్ చేద్దాం. ఎందుకంటే ఉదయకాల సమయంలో మరి దొరకదు కాబట్టి విక్టర్ బాబు గారి దగ్గర ఉంది, మన అందరు కూడా అన్ని చేద్దాం. రండి రండి విక్టర్ బాబు గారు, బయట పంపిస్తారండి కేకు? మీకు జూమ్ లో కనబడుతుందండి. ఓకే బాబు గారు ఆ కేక్ మాత్రం అందరూ పంపించండి. వాట్సాప్ లో పెట్టేస్తారండి అందరికి. ఆ చూస్తుంటే చాలా నవ్వు ఊరుతుంది ఇక్కడ. రైట్, మనం రండి బెదర్, మీరు రండి కేక్ దగ్గర రండి. చిన్నపిల్లలతో కట్ చేయించేస్తాను. సరే, ఈ సమయంలో మరి ఇక కేక్ కటింగ్ అందరూ కూడా కేక్ కటింగ్ వెళ్దాం. ఈ నిమిత్తం ఒకరి దైవజనుల ఆశ్రమం గారు ప్రార్థన చేస్తారు. నేనే ప్రార్థన చేద్దాం. మరి కేకు మరి దేంతో తయారు చేస్తారో మనకు అందరికీ తెలుసు. అందులో మరి తీపి దనం ఉంటది, అలా అన్ని రకాల అందులో కలిసి ఉన్నట్లుగా మన జీవితాల్లో కూడా మరి క్రీస్తు ఇచ్చేటువంటి ఆనందము, సంతోషము, సమాధానము అన్ని కూడా మనం కలిగి ఉండాలని, క్రిస్మస్ సందర్భంగా ఈ కేక్ ఎంత మధురంగా ఉంటుందో మన జీవితాలు కూడా అంతే మధురంగా క్రీస్తులో ఫలించేటట్లుగా ఉండాలని కోరుకుంటూ చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడ, మహోన్నతుడైన తండ్రి, నీకు వందనాలు. ఈ క్రిస్మస్ సెలబ్రేషన్ లో నేను ఒకసారి నీ జన్మదిన జ్ఞాపకం చేసుకుంటూ నీ జూమ్ కాల్ అందరూ సంతోషభరితులై ఉన్నట్టుగా మేమందరం కూడా ప్రభా 4 గంటల నుంచి ఈ సమయం వరకు కూడా ప్రభా ఎంతో సంతోషంగా, ఎంతో ఆనందంగా ఈ యొక్క జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ హృదయంలో తలపోసుకుంటూ ప్రభు నేను ఆరాధిస్తా ఉన్నాం, స్తుతిస్తా ఉన్నాం. ఇట్టి ధన్యత కృప మాకు ఇచ్చిన విధానం బట్టి నీకు వందనాలు. కేక్ ఇప్పుడు సమయంలో కట్ చేస్తా ఉండాలి. ఎంత మధురంగా ఉంటుందో మా జీవితాల్లో కూడా ప్రభు నీ యొక్క వెలుగును మాకు సంతోషభరితంగా చేయమని, ఈ సంతోషం లేనటువంటి వారు ఎంతో మంది ప్రపంచంలో ఉన్నారు, వారికి మంచి సంతోషము, ఆనందము, క్రిస్మస్ యొక్క ఆయన మధురము అందరికీ దయచేయమని యేసునామమున అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. 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 మా కేక్ పట్టుకుంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో కట్ చేస్తున్నాం. హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. అమ్మ అందరూ ఆడియో ఆన్ చేసుకోండి. ఆడియో ఆన్ చేసుకుని హ్యాపీ క్రిస్మస్ చెప్పండి అందరూ కూడా. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. మేరీ అందరూ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టును. హల్లెలూయా. నేడు పుట్టును. హల్లెలూయా. రక్షకు మన కొరకు వచ్చును. హల్లెలూయా. బోలో క్రీస్తు మహారాజ్ కి జై. రాజుకు జై. త్వరలో రానున్న మెస్సయ్యకు జై. నువ్వు త్వర రావట్లేదు. నిజంగా చెప్పండి ఒకసారి, బోలో క్రీస్తు మహారాజుకు జై. ఆశీర్వాదం గారు అయ్యా కేకెట్టమని నోరు తెరిచినట్టుంది మీరు. వాయిస్ గట్టిగా వినపడతలేదు మీది. ఆ కేక్ చూస్తుంటే చాలా సంతోషం అయిపోతుంది. ఇప్పుడు పంపిందారని చూస్తున్నా. జగన్ పట్టదండి, వాట్సాప్ లో పెడతాను. వాట్సాప్ లో పెడతారా? అందరికీ కూడా మరి చాలా వందనాలు. ఈ యొక్క ఉదయకాల నుండి లేదండి, కేక్ కటింగ్ చూపించండి.
ఎన్ని కేజీలు కొన్నారు బాబా? కేకు మీరు కట్ చేయరు కేకు ఏమండి మళ్ళీ సంవత్సరం అండి. పీటర్ బాబు గారు రేపు అందరికి పంపిస్తున్నారేంటండి, మేము కట్ చేసుకుంటాం. అరగదండి. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. మెర్రీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. మెర్రీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ మెర్రీ క్రిస్మస్. హ్యాపీ మెర్రీ క్రిస్మస్. మెర్రీ హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ మెర్రీ క్రిస్మస్. ఆహా క్రిస్మస్. ఓహో క్రిస్మస్ అనండి. ఆహా క్రిస్మస్. ఆహా క్రిస్మస్. ఓహో క్రిస్మస్. ఓహో క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టెను. పుట్టెను. అందరి కోసం పుట్టెను. నా కొరకు పుట్టెను. క్రీస్తు మీ కొరకు పుట్టెను. ఒక రక్షకుడు పుట్టెను. యేసు మహారాజుకి, ఒక రక్షకుడికి, రానున్న యేసయ్యకు, ఈ రోజు క్రిస్మస్ జరుపుకుంటున్న చిన్న బాల యేసునకు, ఒలో క్రీస్తు మహారాజుకు, కేసు కట్ చేసిన ఇట్రబాబు గారికి, ఇప్పటి వరకు నడిపించిన సంటి బాబాయ్ గారికి, అందరికీ మరి మీరందరూ కూడా మీ చర్చలో మరి అదే రీతిగా ప్రతి చోట కూడా క్రిస్మస్ చేయండి. నిజమైన క్రీస్తును సాటించండి. ఆయన కొరకు మనం చేయాలి, లేక ఎలాగా ప్రభువుని అనేకులకు పంచాలి, అనేక విషయాల్లో మీరు అందరూ కూడా మరి పాల్గొనండి. ఈ యొక్క నెలంతా కూడా క్రీస్తుని మనం కనపరుస్తాం. ఈ నెల కాదు, అనుదినము కూడా క్రీస్తుని కనపరచాలి. ఏ క్షణములైనా సరే క్రిస్మస్ మన జీవితంలో ఏమన్నా డిసెంబర్ నెల ఒకటే కాదు, జనవరి నెల ఒకటే కాదు, క్రైస్తవుడికి ఏదంటే ప్రతిరోజు పండుగ. ప్రతిరోజు పండుగ. ఎందుకంటే క్రీస్తుని కలిగి ఉంటే ప్రతిరోజు మనకి పండుగ. ఆ నిజమైన క్రిస్మస్ ఎప్పుడు చేసుకుంటాం అంటే క్రీస్తు మనలో ఉన్నప్పుడల్లా నిజమైన పండుగ మనలో చేసుకుంటాం. కనుక ఇంతవరకు జరిగిన మరి క్రిస్మస్ ఆరాధన మీటింగ్ లో దేవుడు దైవజనులు వాడుతున్నాడు. అందరి ద్వారా మరి ప్రతి ఒక్కరి ద్వారా మీటింగ్ తెలియజేస్తాడు. మరి ఇచ్చిన దైవజనులందరూ కూడా మరొకసారి ప్రత్యేకమైన వందనాలు. దైవజనురాలకు కూడా ప్రత్యేకమైన చేస్తున్నాను. మరి ప్రార్థన చేసుకుందాం. మరి ఇంతవరకు జరిగిన కార్యక్రమం నిమిత్తం మరి దైవజనులు, అత్యక్తులైన దైవజనులు విజయ్ కుమార్ గారు ప్రార్థన చేస్తారు. తర్వాత ప్రార్థన చేసుకుందామండి. నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధులైన స్వామి, పరిశుద్ధ నామాలు ఈ దినమందు ప్రభా జూమ్ మీటింగ్ ద్వారా ప్రభా వేడుకలు మీరు ఇచ్చిన స్తోత్రాలు ప్రణోదయమనే తండ్రి నేను జ్ఞాపకం చేస్తారు. ఈ లోకానికి మీరు ఎందుకు ఇస్తారో ప్రభా అన్ని జ్ఞాపకం చేసుకుంటూ కేవలం తండ్రి నేను మా జీవితంలో ఈ చిత్తాన్ని నేను గతంలో ఏం జరిగించలేకపోయినామో ఈ సంవత్సరంలో నుంచి ఏమి చేయాలో ఒక మంచి నిర్ణయాన్ని మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు తెలుస్తున్నాను. మీ కొరకు నిజమైన స్టార్లు వలె
మేము జీవించాలని, అలాగే నా తండ్రి మీ కొరకు ఫలించాలని తండ్రి, మా ఫలాన్ని నిలిచి ఉండేటట్టు అనేకులకు ఆ ఫలాన్ని నా తండ్రి పంచేవారు. అదేవిధంగా మేము వెలుగుతూ అనేక మందిని వెలిగించే వారంగా అయ్యా మేము ఒక రుచికరంగా జీవిస్తూ అనేకులకు రుచికరంగా దానికి కావాల్సిన దయచేయమని ప్రార్థిస్తుంది. అలాగే ఒక రోజు, ఒక సంవత్సరము, ఒక నెల కాదు కానీ ప్రభా, నిత్యము మాలో నుండి మరి అనేకులకు పెళ్లి పెట్టడానికి సహాయం చేస్తామని రాబోతున్న దినాల్లో నేను అనేకులను ప్రభా నీ వైపు తిప్పడానికి కావాల్సిన దయచేయమని జూమ్ మీటింగ్ ద్వారా ప్రభా అనేక సంతోషాన్ని పంచుతాను. మీ బిడ్డలు ఆస్తులు తండ్రి బాబు గారిని బట్టి, ఆశీర్వాదం గారిని బట్టి, అలాగే అనేక మంది సహోదరులను బట్టి నేను ఆదిస్తున్నాను. వాక్యం అందించినటువంటి సేవకులను బట్టి స్తోత్రాలు అర్పించు, మీకే ఘనత మహిమ ప్రభలు ఆరోపించుకున్నామని రాబోతున్న దినాల్లో ఈ యొక్క జూమ్ ని మీటింగ్ తర్వాత అనేక స్థలాలకు విస్తరింపచేసి మహిమ పొందుతారని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. అలాగే ప్రార్థనలో ఉందాం. అలాగే మనందరూ కూడా ప్రార్థనలో ఉందాం. మరొక ప్రార్థన విందాం. విక్టర్బా గారు కూడా క్లుప్తంగా చిన్న ప్రార్థన చేస్తారు. విక్టర్బా గారు చిన్న ప్రార్థన చేయండి. మన మూడో ప్రార్థన. అమ్మ వరలక్ష్మమ్మ గారు ఒకసారి మీ మైక్ మ్యూట్ లో పెట్టండి, మీ దగ్గర నుంచి సౌండ్స్ వస్తున్నాయి. ప్రార్థనలో వెక్కివిద్దాం, అందరూ ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. గొప్ప దేవా నీకు వందనాలు, ఇంతవరకు మరి మమ్మల్ని చక్కని రీతిగా నడిపించారు, నీకు వందనాలు. విక్టర్బా గారు ప్రార్థన చేయండి, చిన్న ప్రార్థన. వాయిస్ పడుతుందండి. చేయండి. మహాపరిశుద్ధుడు నరాజేసయ్య మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయ్యా ఇదిగో తండ్రి నా రాజ్యేసయ్య, ఇదిగో తండ్రి నా రాజ్యం, మీరు ఇచ్చిన ఈ యొక్క గొప్ప కృపను బట్టి తండ్రి నాయన, ఇదిగో తండ్రి నాయన నిన్ను స్తుతించుకోవడానికి, నిన్ను గణపరచుకోవడానికి తండ్రి నాయన మాకు ఇచ్చిన నాయన గొప్ప కృపను బట్టి నాయన ప్రభు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఉదయకాలం నుంచి తండ్రి నాయన మరి ఈ రోజు తండ్రి నాయన మరి క్రిస్మస్ ఆరాధన నాయన మరి జరిగించుకోవడానికి గొప్ప కార్యం చేస్తావు తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు. అలాగే తండ్రి నాయన చెప్పబడిన వాక్యాలు, సాక్ష్యాలు, అలాగే తండ్రి నాయన పాటలు దీవించండి, ఆశీర్వదించండి. ఇంకో తండ్రి నీ వాతావరణంలో అధీనంలో పెట్టుకున్నందుకు మీకు వందనాలు. ఈ కార్యము ఇంకా అధికంగా జరిగించినందుకు మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఏ కార్యక్రమాలు తండ్రి ఇంకా ముందుకు తండ్రి నాయన మరి నాయన ఇంకా అనేకమైన కార్యక్రమాల్లో ఇంకా అభివృద్ధి కలిగించమని ప్రార్థన చేస్తున్నాం. జూమ్ లో ఉన్న ప్రతి బిడ్డని దీవించండి, ఆశీర్వదించండి. అయా ఇదిగో తండ్రి నా రాజ్య, నీ దాసులు, నీ సేవకులు తండ్రి నాయన ప్రతి ఒక్క సేవకుల్ని దీవించండి, ఆశీర్వదించండి. సంఘాలని నాయన అభివృద్ధి చేయండి. ఇంకో తండ్రి నాయన ఈ రోజు జరుగుతున్న ప్రతి క్రిస్మస్ లో నాయన ప్రభా విజయోత్సవం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో తండ్రి నాయన విని వెర్రి వాళ్ళము కాకుండా వెళ్ళి వాళ్ళము కాకుండా తండ్రి నాయన జూమ్ లో తండ్రి ఇంకా ఆత్మీయంగా బలపడడానికి కృప చూపించి నడిపించమని ఈ చిన్న ప్రార్థన పాదాలు కింద తెచ్చుకోమని పరిశుద్ధనాలు అడిగి పెడుతున్నాం తండ్రి. అలాగే వేకివిద్దాం, అలాగే ప్రార్థనలో వేకివిద్దాం. ఇంతవరకు చక్కని రీతిలో మనం నడిపించిన దేవాది దేవుడికి వందనాలు చెప్తాం. మా రగాపై మినిస్ట్రీ కోరుమావుడి దైవజనులు ఉన్నారని లైన్ లోనే లేరు. జాషువా గారికి ఇవ్వండి, ఆయన లేరండి, జాషువా గారికి ఇవ్వండి. ఇక్కడ చూపిస్తుంది లైన్ ఆయన ఉన్నారండి, ఉన్నారు కానీ లైన్ లో లేరండి, హాస్పిటల్లో ఉన్నారు చెప్పారు నాకు ఫోన్ చేసి. ఓకే అంటే ఇక్కడ చూపిస్తుందని చెప్పాను. అవునండి, ఆన్ లో ఉంటానని చెప్పారండి, మీట్లో పెట్టేసుకుని వాక్యం వింటానని చెప్పారు. అందుబాటులో లేరండి ఆయన. ఓకే అమ్మ, మంచిది. ఈ సమయంలో మనకి ఎవరు కూడా అందరూ కూడా ప్రార్థనలో పాల్గొన్నారు కదమ్మా. ఎవరు లేరు కనుక మరి దైవజనులు జాషువా గారు ప్రార్థన చేస్తారో, ఆశీర్వాదం నేను ఇచ్చిన తర్వాత క్లోజ్ చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవ కృపామయుడ మీకు స్తోత్రములు. ఇప్పటి వరకు మీకు తోడుగా ఉండి నడిపించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. మా ప్రభా ఈ సమయంలో మేము నేర్చుకున్న ప్రతి మాట మా జీవితంలో మా ప్రభా నారుకట్టి నీరు పోసి ఫలింపబడునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం. నిజమైన క్రిస్మస్ మేము జరుపుకుంటూ మా ప్రభా నీకు సంతోషకరముగాను నీకు మహిమకరముగాను మేము బ్రతికేటువంటి బ్రతుకును మాకు దయచేయమని
మా ప్రభా ఈ సమయంలో యొక్క జూమ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మీ చేతులు కనిపిస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరి పట్ల కేవలము నీ ప్రణాళిక నీ చిత్తము మాత్రమే నెరవేర్చబడును కాక అని ప్రార్థిస్తూ మమ్మల్ని అందరినీ అలాగే మా సంఘస్థులందరినీ మా ప్రభా మా బిడ్డలందరినీ మీ రాజ్యములో చేరే వారిగా మమ్మల్ని సిద్ధపరిచి మా ప్రభా మీ నామానికి మహిమ గంత ప్రభావములు పొందుకున్నామని మా ప్రభు జరిగిన ప్రతి కార్యక్రమం ద్వారా కేవలము నీ నామానికి మహిమను చెల్లిస్తూ యేసు దివ్య నామములో ప్రార్థించి పెడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థించిన దైవజనులకు వందనాలు చేసుకుందాం. ఆఖరి ప్రార్థన చేసుకుని ప్రభువుని కనపడదాం. పరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడైన మా తండ్రి, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామమునకు వందనాలు, లెక్కలేని సూత్రాలు తెలియజేస్తున్నాం. ఉదయకాల సమయంలో ప్రభువా, ఇదిగో 4 గంటల నుండి ప్రభువా తండ్రి ఇప్పటి వరకు కూడా నీ నామమును మేము స్మరించుటకు గణపరచుటకు నాయన మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు. ఈ దినము ప్రభా ఈ జూమ్ కాల్లో ద్వారా అయా మీ దాసులు ఎందరైతే ప్రభా తండ్రి పాల్గొని అయా తండ్రి వారి గ్రీటింగ్స్ ద్వారా నీ నామాన్ని మయంపరిచారు. అయా ఇదిగోనైనా బిడ్డల ప్రభా చక్కటి కొరియోగ్రాఫ్ చేసి అయా ప్రభా వాటి ద్వారా ప్రభా తండ్రి అయా తండ్రి గణపరిచిన బిడ్డలను బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆరాధన చేసిన వారిని బట్టి అయా ప్రభా నీ నామములో ప్రభా తండ్రి ఇదిగో చక్కని రీతిగా దేవా తండ్రి అయా ప్రభా సమస్త కార్యములకు కారణభూతుడైన దేవుడు నీవే అని మా మధ్యన ప్రభా జరిగింపజేసినందుకు వందనాలు తెలియజేస్తున్నా. నీ కృపయు కాపుదల కనికరం ప్రభా ప్రతి బిడ పైన మీరు అనుగ్రహింపజేశారు, సహాయము చేశారు, మేలుతో ప్రభా నింపారు మమ్మల్ని అందరినీ కూడా. నీకు వందనాలు. అవును ప్రభా, మేము ఎలా రీతిగా ఒక్కొక్కరితో ప్రభా ఒక రీతిగా మాట్లాడారు తండ్రి. ప్రారంభ ఆశీర్వాదంతో అయా దైవజనుల ఆశీర్వాదం గారితో ప్రభా చక్కటి వర్తమానం ద్వారా మాట్లాడారు తండ్రి. అయా తండ్రి ప్రతి ఒక్కరితో ప్రభా ప్రతి దైవజనులతో ప్రభా మీరు మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు. అయా నాయన పేరు పేరు చెప్పిన తండ్రి ఒక్కొక్క దైవజనుడి ద్వారా ఒక్కొక్క మాటను ప్రభా ఇదిగో దైవజనురాల ద్వారా అయా ప్రభా ప్రత్యేక రీతిగా మాట్లాడారు. ప్రతి ఒక్కరు మాటలో ప్రభా తండ్రి అయా మా హృదయాలను ఫలించుటకు సహాయం చేయండి. వారిని, వారి పరిచర్యను, వారి సేవను కూడా ప్రభా మీరు దీవించమని ప్రార్థన చేస్తాం. ఈ దినము ప్రభా ఎందరైతే అయా తండ్రి ఇక జూమ్ కాల్లో పాల్గొన్నారు వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాలను కూడా మీరు దీవించండి దేవా తండ్రి. ప్రయాసపడి తండ్రి జూమ్ కాల్ నడిపిస్తున్న విక్టర్ బాబు గారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. వారికి మంచి ఆరోగ్యము, బలము, శక్తిని ఇవ్వండి. ఈ దినము ప్రభా అయా అనారోగ్యంగా ఉన్నట్టు వారిలో ప్రభు వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. హాస్పిటల్ ఉన్న రోగుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆయా దేశ నాయకుల కొరకు, అధికారుల కొరకు ప్రభా ప్రతి ఒక్కరి కొరకు పేరు పేరు చెప్పిన తండ్రి ప్రార్థన చేస్తున్నాం. అయా తండ్రి ఇదిగోనైనా మరి మేము విని ఉన్నాం దైవజనులు కోరుమాడు పాస్టర్ గారు హాస్పిటల్లో అయా ఉన్నారని ప్రభా. ఎవరి కొరకు ఉన్నారు మాకైతే తెలియదు కానీ అయా తండ్రి వారు ఉన్నారని ప్రభా మేము విని ఉన్నాం. వారికి ప్రభా ఏ నిమిత్తమైతే ప్రభా అక్కడ ఉన్నారో వారికి ప్రభా ఆరోగ్యమును స్వస్థపరచండి. ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో వారికి మంచి ఆరోగ్యమును, ఆ బలమును ప్రభా మీరు ప్రసాదించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ రోజు ప్రభా ఎవరైతే ఒకవేళ ఈ జూమ్ కాల్లో ఆయన వాక్యం విన్నట్టు వారు కానీ పాల్గొన్నట్టు వారిలో కానీ ఎవరైనా బలహీనలు ఉంటే వారిని ముట్టి స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నా. మీ కాపుదల కృప అనుగ్రహింపచేయండి. ఒకవేళ ప్రభా ఇంతవరకు చేసిన వాటిల్లో ఏదైనా ప్రభా తన్ని మేము పొరపాట్లు చేసి ఉంటే మమ్మల్ని మీరు క్షమించండి. ఆ ప్రభా ఒకవేళ నేను కనుక ప్రభా ఈ నడిపింపు విషయంలో ఎవరినైనా మరిస్తే ప్రభా ప్రభా దాని నిమిత్తం కూడా ప్రభా నన్ను క్షమించమని ప్రార్థన చేస్తున్నా. ఈ ఉదయకాల సమయంలో జరిగిన ఇక ఆరాధన అంతయు నీకు మహిమకరముగా ఘనతకరముగా జరిగించుకున్నందుకు నీ కృప కాపుదల ప్రభు మాకు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ప్రభా లైన్లన్నింటిలో సమకూర్చి సహాయం చేసినందుకు యేసు క్రీస్తు పేరట అతి మిక్కిలి బతిమాలు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తం ప్రవేశ రక్తమే యేసు నామం సంపూర్ణ విజయం పోవాతికి నాశనం కలిగినగాక. ఆమేన్. మన తండ్రి యొక్క ప్రేమయు, కుమార యొక్క ఆజ్ఞయు, పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును, సమాధానం మన కుటుంబాలకు, మన పరిచర్యకు సదాకాలము దేవుడు తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఆశీర్వాదములు మా మీద వర్షింపచేయుమిసా, ఆశతో నమ్మియున్నాను నీ సత్యవాదము ఈ మాహి మీద కుమ్మరించుము దేవా,
అందరా ప్రేమ వర్షం కుమ్మరించు దేవా. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్. ప్రార్థనా అంశం ఏంటంటే 23వ తారీఖు